పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞవాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫిషియో సభ్యులు, కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు, సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం మునలపూడి సర్పంచ్ పత్తి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మునలపూడి సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఎంఆర్ఓ సుధీర్, డిపిఆర్ఓ సుస్మితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం చాలా అద్భుతం అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్యాస్ట్ కానీ ఇన్కమ్లు కానీ, అలాగే రేపు ఇంకొక 2-3 రోజుల్లో భూసర్వే కూడా స్టార్ట్ చేసాము. ఇక్కడ వాటికి సంబంధించి కూడా మీరు రైతులు కూడా వాళ్ళకి సంబంధించిన కాగితాలు, సర్టిఫికేట్లు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన పాస్బుక్, పాస్ ఫోటోలు, అలాగే ఎన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ ఏదన్నా మీకు కాస్ట్ కానీ ఇన్కమ్ కానీ, దాని తర్వాత ఏదైనా సర్టిఫికేట్లు ఏదన్నా ఉంటే మీ దగ్గరలో ఉండే వాలంటీర్లకి అందరికీ అందిస్తే మీ అందరూ కూడా మీరు బుచ్చిగా ఎక్కడ తిరగకుండా దానికి సంబంధించిన అధికారుల కాడికి తీసుకెళ్ళి వాళ్ళ ఎన్ని మీకు అందరూ చేపిస్తారు. అలాగే ఈరోజు ఆధార్ కార్డుకి ఫోన్ లింక్ కాని వాళ్ళందరూ కూడా ఈరోజు రేపు ఇంకొక రోజు కూడా అడుగుతున్నాం. కొంతమంది తంబ కూడా పడలేదంటారు. అవి కూడా ఇంకొక 2 రోజులు పొడిగిచ్చి అధికారులను కూడా మేము అడుగుతున్నాము. మీ సమస్యలు ఏదన్నా కదా ఉంటే ఇక్కడికి తహసీల్దార్ గారు వాళ్ళందరూ వస్తున్నారు. ఇంకా ఏదన్నా సమస్యలు ఉంటే, మాకు తెలియకుండా ఉండే సమస్యలు కూడా ఉంటే అవన్నీ ఉరుస్తున్నాయంట. అవి కూడా మేము మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఆ గొడవలకు కూడా ఇల్లు కూడా ఆ స్లాపులు కూడా తీపిచ్చి వేపిస్తాము. మొన్న కూడా ఇదివరకు కూడా చెప్పాము ఎమ్మెల్యే గారికి. ఇంకేదన్నా గొడవలు ఎవరన్నా ఇళ్ళున్నా కూడా వాళ్ళకు కూడా తీపిచ్చి వేపిస్తాము. ఇంకా మీ సమస్యలు ఏదన్నా ఉంటే, ఏదన్నా పెన్షన్లు కానీ ఇంకా ఏదన్నా ఉంటే కూడా మీరు చెప్పండి, అధికారులు వస్తారు. మీకు మీ దృష్టికి ఏదన్నా కూడా. అలాగే మన వచ్చిన నవరత్నాలు ఒక ఎత్తు అయితే, ఈ 2 కూడా ఇంకా దానికంటే హైయెస్ట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్. దయచేసి ప్రజలు ఈ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకొని మీకు కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాల్సిన కోరుతున్నాను. అయితే ఈ కార్యక్రమంలో ఈరోజు మొత్తం ఎన్ని సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఎంపీడీ గారు? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఇంట్లో ప్రతి పౌరుడికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్టిఫికేట్స్, వాటి కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగడము, ఆఫీసర్ల చుట్టూ తిరగడము, ఆఫీసుల్లో వెయిట్ చేయడము, అలాగే నెలల తరబడి వీటి కోసము మీరు ఎదురు చూడటము అనేది లేకుండా మీ ఇంటికే వచ్చి వాలంటీర్స్ 11 రకాల సర్టిఫికేట్స్ని మీకు అడిగి మీకు ఏం కావాలో సర్వే చేసి ఈ క్యాంప్ రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఎక్కువ మంది ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్లే తీసుకుంటున్నారు. అవి కాకుండా మనకి ఇంకా కూడా ఇందులో మ్యారేజ్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, కొత్త రేషన్ కార్డులో మార్పులు, స్ప్లిట్స్, అలాగే వాలంటరీ హౌస్ హోల్డ్లో స్ప్లిట్ చేయాలన్నా చేసుకోవచ్చు. అలాగే రైతులకి CCRC కార్డ్స్ తీసుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇలా 11 రకాల సర్వీసెస్ ఉన్నాయి. సో ఎవరికైనా ఇప్పుడైనా కూడా మీరు ఈరోజు క్యాంప్ లోపల సాయంత్రం లోపల మాకు పలానా సర్టిఫికేట్ మాకు తెలియక అడగలేదు, మా వాలంటీర్ చెప్పలేదు అనే సమస్య ఉంటే ఇప్పుడైనా కూడా మీరు క్యాంప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ డెస్క్ సపరేట్గా పెట్టున్నారు. సో అక్కడ అడిగి మీరు ఇప్పుడు కావాలంటే ఇమీడియట్గా మీకు టోకెన్ రైజ్ చేసి ఆ సర్వీసు ప్రింట్అవుట్ తీసి ఇప్పటికిప్పుడే మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది సర్వీసెస్ సంబంధించి. అలాగే మీకు వస్తున్న పథకాలు, ఏ పథకం సంబంధించి అయినా మీరు కొన్ని అర్హతలు కోల్పోయి ఆ పథకం రాకపోవడం వల్ల మీరు ఇబ్బందులు పడుతుంటే, అలాంటివి కూడా మీరు ఏ స్కీమ్స్లో మీరు ఇన్ఎలిజిబుల్ అయ్యారో దానికి సంబంధించి మీకు దగ్గర ప్రూఫ్స్ ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే అవి కూడా మీరు సబ్మిట్ చేసుకుంటే మళ్ళీ మనకి ఆగస్టులో రాబోయే దాంట్లో మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఎంపీపీ గారికి, అలాగే సర్పంచ్లకు, ఇతర వార్డ్ మెంబర్స్కి,
అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది 9th క్యాంపు జగనన్న సురక్ష. ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో వాటిల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ పథకాలని చేకూర్చే విధంగా వార్డు స్థాయి, విలేజ్ వార్డు స్థాయి నుంచి వాలంటీర్ త్రూ మీ డోర్ టు డోర్ వెరిఫై చేసి మీకు ఆ స్కీమ్స్ గురించి తెలియపరిచి, అందులో ప్రతి ఒక్క స్కీమ్స్కి ఏవైతే సర్టిఫికేట్స్ అవసరం అవుతాయో అవి మీ దగ్గర నుంచి అప్లికేషన్ ద్వారా తీసుకోవటం జరిగింది. ఆ రీతిగా గత 6 రోజులు మీ యొక్క గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ వాలంటీర్ ద్వారా చేయడం జరిగింది. ఆ రీతిగా ఈరోజు మీకు ఆ సర్టిఫికేట్స్ని త్రూ మండల స్థాయి ఆఫీసర్స్ అండ్ సంబంధిత పొలిటికల్ లీడర్స్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఈ యొక్క జగనన్న సురక్ష కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకున్నారని తెలియపరుస్తున్నాను. అలాగే ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే ఈ క్యాంపెయిన్లో కూడా మీరు సర్టిఫికేట్స్ ఏవైనా రానటువంటి ఉంటే పెట్టుకున్న వెంటనే మేము అప్రూవ్ చేయగలుగుతాం. అందులో 11 సర్వీసెస్ ఉన్నాయి. క్యాస్ట్, ఇన్కమ్, బర్త్, డెత్, అలాగే ముటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, కరెక్షన్ అండ్ లేట్ బర్త్ అండ్ రిజిస్ట్రేషన్స్, అలాగే ఇంకా ఆధార్ లింకేజ్, ఈ 11 సర్వీసెస్ ఉన్నాయండి. ఆ 11 సర్వీస్లో ఎట్ ప్రజెంట్ మేము ఇవ్వగలిగింది ఇన్కమ్ అండ్ క్యాస్ట్, ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఇచ్చేస్తాము. ఇవి లిమిటేషన్ లేదు కాబట్టి మిగతా వాటికి SLA పీరియడ్ ఉంది, ఆ పీరియడ్ లోపల కంప్లీట్ చేస్తాము. సో ఇప్పుడైనా లేట్ అండ్ బర్త్, డెత్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు సంబంధిత పత్రాలు ఇచ్చి మీరు ఎంటర్ చేయించుకుంటే అది వితిన్ పీరియడ్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియపరచుకుంటున్నాము. అట్లాగే ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి స్కీమ్స్కి మీరు అప్లై చేసుకుంటే ఆ స్కీమ్స్ మీకు వర్తిస్తాయని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సర్టిఫికేట్స్ అన్నీ కూడా సిటిజన్కి మీరు కంపల్సరీ చేర్చాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి 9052690526 అనే ఒక ఫోన్ నెంబర్ ఉంది. దానికి సంబంధించి బ్యానర్ కూడా అంటించున్నారు. ఇక్కడ వాలంటీర్లు ఏం చేయాలంటే, ఇప్పుడు మీ అందరికీ ఎవరికైతే సిటిజన్ సర్టిఫికేట్స్ వచ్చినాయో మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పాలి కదా. సో థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మీ మొబైల్ ఫోన్లో నుంచి టెక్స్ట్ మెసేజ్ 9052690526 అనే నంబర్కి థ్యాంక్ యూ జగనన్న, ధన్యవాదాలు జగనన్న అని చెప్పి టైప్ చేసి మీరు SMS చేయొచ్చు. అందులో మన నెల్లూరు జిల్లా నుంచి, కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి, బుచ్చి మండలం నుంచి అని కూడా మీరు కావాలంటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు మీ పేరు కూడా. అయితే ఖచ్చితంగా అందరూ కూడా ఈ టెక్స్ట్ మెసేజ్ని పంపించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా వాలంటీర్లు ప్రతి ఇంట్లో మీ దగ్గర మీకు కేటాయించిన ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్స్ 1కి 4 ఉంటాయి. సో ప్రతి ఫోన్ నుంచి కూడా దయచేసి అందరూ ఈ నంబర్కి థ్యాంక్ యూ జగనన్న అనే మెసేజ్ని పంపించవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మునగల పెంచినమ్మ, ఒక్కటి శ్రీమంత్, పుట్ట అరుణ, ఎల్లంపల్లి నాగమణి, మానికల చిన్న గోరపరెడ్డి అవినాష్.